వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులపై ముఖ్యమంత్రి సంచలన ప్రకటన. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వెనక్కు తగ్గేదే లే. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే బాధలున్నా బకాయిలను చెల్లిస్తాం, ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇవ్వాల్సిందే. ఆర్థిక శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. గత ప్రభుత్వం వల్ల ఏర్పడ్డ నష్టాలు వెంటాడుతున్న ఆర్థిక ఇబ్బందులు బాధలు ఉన్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 8 నెలల్లోనే 22,507 కోట్ల రూపాయల పాత బకాయిలను చెల్లించగలిగిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇది ఈ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు. చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏర్పడిందని, ఎన్నో సవాళ్లు ఇబ్బందులు ఎదురయ్యాయని, అయినప్పటికీ క్రమశిక్షణతో పాత బకాయిలను కూడా తీర్చగలిగేలా ఆర్థిక శాఖ పనిచేయటం సంతోషదాయకమని ఆ శాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రశంసించారు. మంత్రులు కార్యదర్శుల సదస్సులో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఇచ్చిన ప్రజెంటేషన్పై సీఎం చంద్రబాబు స్పందించారు. గత పాలకుల నిర్వాహకం వల్ల ఇంకా చెల్లించాల్సిన పాత బకాయిలు చాలా ఉన్నాయని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన పనికి ఆ ఇబ్బందులు ఇప్పటికీ మనల్ని వెంటాడుతున్నాయి. అయినప్పటికీ మనం ఇంకా మన పనితీరు మెరుగుపరుచుకొని వాటిని అధిగమించాలని అన్నారు. అన్ని ఇబ్బందుల్లోనూ మనం ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు చెల్లిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులోనూ ఎన్ని కష్టాలున్నా సరే ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు మరియు పెన్షన్లు చెల్లించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర సహకారంతో అమరావతి, పోలవరం లాంటి పనులు కూడా చేపడుతున్నామని, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద నీటిపారుదల, రహదారులు తదితర పనులకు సంబంధించిన బిల్లు క్లియర్ చేస్తున్నామన్నారు. త్వరలోనే డిఎస్సిని నిర్వహించి ఉపాధ్యాయ నియామకాలు చేపడతామని సీఎం చంద్రబాబు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఇంకా రావాల్సినటువంటి ఆ నిధులను ఏవైతే ఉన్నాయో వాటిని ఎంత మేర రాబట్టగలుగుతామో ఆ మేర రాబట్టుకొని పనిచేయాలన్నారు. ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో గాలిలో పడాలంటే మరికొంత సమయం పడుతుందన్నారు. కాబట్టి వేతనాలను, అదేవిధంగా ఈ వేతనాలకు 85,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 1వ తేదీనే ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లు చెల్లిస్తున్నామని, ఇప్పటి వరకు ఈ పద్దు కింద 85,445 కోట్ల రూపాయలను చెల్లించామని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ, ఎన్టీఆర్ భరోసా, దీపం 2.0 పథకాలకు ఇప్పటి వరకు 31,613 కోట్ల రూపాయలని ఖర్చు చేశామన్నారు. స్థానిక సంస్థల బలోపేతం కొరకు పంచాయతీలకు 2,488 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు వెల్లడించారు. మొత్తం 95 సెంట్రలైజ్డ్ స్పాన్సర్డ్ పథకాల్లో 74 పథకాలను రివైవ్ చేశామని వెల్లడించారు. ఈ విధంగా ఎన్ని బాధలున్నా సరే ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన ఈ పెండింగ్ బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక శాఖ సమీక్షలో చెప్పడం జరిగింది.